7 లక్షలు ఇస్తాం, తీసుకుంటే తీసుకోండి, లేదంటే కేసు పెట్టుకోండి, మేమేం కావాలని చంపలేదు, పోలీసులతో మాట్లాడుకుంటాం అంటూ ఆసుపత్రి వర్గాల హుంకరింపు. మోహరించిన పోలీసులు, గంటల తరబడి చర్చలు, చివరికి అడ్డొచ్చిన వారిని తోసుకుంటూ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసిన పోలీసులు. ఇదంతా రాజమండ్రి తిలక్ రోడ్లోని రవి హాస్పిటల్స్లో బుధవారం చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే, ఆత్రేయపురానికి చెందిన 40 ఏళ్ల వయసు గల యాతం శ్రీనివాస్ తాపీ పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల నడుము నొప్పిగా ఉండటంతో 2 రోజుల క్రితం రాజమండ్రి తిలక్ రోడ్లో ఉన్న రవి హాస్పిటల్స్కు వైద్యం కోసం వెళ్ళాడు. అన్ని టెస్టులు చేసి ఆపరేషన్ చేయించుకోవాలని ఆ వ్యక్తికి వైద్యులు సూచించారు. అందుకు సమ్మతించి బుధవారం మధ్యాహ్నం ఆపరేషన్ చేయించినందుకు ఆసుపత్రికి వచ్చాడు. ఆపరేషన్ థియేటర్లోకి వైద్యులు తీసుకెళ్లారు. 40 నిమిషాలు పడుతుందని వైద్యులు చెప్పారు. కానీ 2 గంటలు గడుస్తున్నా ఎటువంటి సమాచారం బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అతని బంధువులు ఆపరేషన్ థియేటర్లోకి తొంగి చూశారు. అప్పటికే విగతజీవిగా పడి ఉన్న శ్రీనివాస్కు వైద్యులు సిపిఆర్ చేస్తూ వారి కంటపడ్డారు. అంతే, ఒక్కసారిగా ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదేమిటని నిలదీస్తే ఆపరేషన్ సమయంలో శ్రీనివాస్ శరీరం సహకరించలేదని, మృతి చెందాడని హోంకరించారు. దీంతో బంధువులు ఆసుపత్రి వద్ద నిరసన చేపట్టారు. ఇంతలో కొందరు పెద్ద మనుషులు అక్కడ చేరుకొని ఇరు వర్గాలతో మాట్లాడారు. పోలీసులను పిలిపించుకున్నారు. తమ తప్పేమీ లేదని, కావాలంటే 5 లక్షలు ఇస్తామని, లేదంటే కేసు పెట్టుకోండి, పోలీసులతో మేము మాట్లాడుకుంటాం అంటూ వైద్యులు గీంకరించడంతో ఆందోళన కాస్త ఉధృతంగా మారింది. ఇలా అర్ధరాత్రి సమయం వరకు ఆందోళనలు చోటు చేసుకోవడంతో ఆసుపత్రి వర్గాలు చివరకు 7.5 లక్షలు ఇస్తామని బేరం పెట్టారు. మృతుని బంధువులు అందుకు ససేమిరా అనడంతో చర్చలు విఫలమై పోలీసులు రంగప్రవేశం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా అడ్డుపడిన బంధువులను పోలీసులు నెట్టేశారు. ఇలా అర్ధరాత్రి వరకు రవి హాస్పిటల్స్ వద్ద హైడ్రామా నడిచింది. గతంలోనూ ఇదే ఆసుపత్రిలో వైద్యం వికటించి ఓ రోగి మృతి చెందాడని, ఇది 2వ ఘటనని పలు వాదనలు కూడా వినపడుతున్నాయి. పేరుకు గొప్ప, వైద్యం మాత్రం దెబ్బ అని రోగికి ఆపరేషన్ చేసే ముందు ఆ రోగి శరీరం అందుకు కరెక్ట్గా ఉందా లేదా అని నిర్ధారించుకోకుండా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రాణం తీసేయడం, విలువ లేకుండా బంధువులను బెదిరించడం, అదేమంటే ప్రాణానికి 7 లక్షలు విలువ కట్టి బేరమనటం రవి హాస్పిటల్స్ యాజమాన్య వైద్య విధానానికి నిదర్శనమని వారు ఆరోపిస్తున్నారు.